మా కుటుంబ సభ్యులు కాబట్టి ఆ దేశాంతరము పైన స్వతంత్రమే ఉండాలా. మనం సింగల్ చేతుకొని చేతులు కట్టుకునే రాజకీయం మాత్రం నాకు వద్దు. ఎక్కడ పోయినా పెద్ద అయితే అన్నాను బీసీ జైవో బీసీ మీటింగ్ లో ఆయన 75 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాడయ్యా. ఆయన వచ్చినా ఓడిస్తానని చెప్పన్నారు కదా. ఆయన కాదు, ఆయన శిష్యుడు గుమ్మరాలు చేయడం వచ్చాడు. గుమ్మరాలు చేయడం గుంటగానికి అడుగు పెట్టే లోపల కేరళ పంపినాడు. కేరళకి ఎందుకు చెప్పు, మీరందరినీ ఓంపి మట్టంటే ఆపు ఓటేస్తారంట, లేదంటే నాకు ఓంపి మట్టంటే నేను మరి ఆమెను పెట్టేసుకుంటారంట. కేరళ పోయినాడు, ఆ కేరళ పోయిపోయి మీరు ఓటేస్తారా? ఆయన ఎంత పోతే అంత కసిగా వేస్తారా? ఈ కసి ఇంట్లో ఉండాలా, ఆయన ఇంట్లో కూర్చోబెట్టాలా, లేదంటే ఈ జిల్లా కూడా వదిలిపెట్టి పాల్గొనే పని మీరు చేస్తారని చెప్పి అవునా?